ఏమయ్యా, లెఫ్ట్ నుంచి పశువులు వస్తున్నాయని కాషన్ ఇవ్వవా? మీరు రైట్లో మాత్రమే గమనిస్తారా, లెఫ్ట్లో గమనించరా? మన ఇద్దరం ఒకే ఇంజిన్లో వస్తున్నాంగా, మీరు గుద్దేసి నా మీద మండిపడతారే? తాగావా? ఎవరు తాగారు? మందు తాగి కరెక్ట్గా సిగ్నల్ ఇవ్వకుండా కాషన్ చెప్పకపోయేసరికి ఇప్పుడు ఏమైందో చూడు. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్. మర్యాదగా మాట్లాడండి. సార్ వచ్చాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ ఆఫీసర్ కక్కస్ పక్కన బేర్న పడుకొని ఉంటావు, నా ప్రాణాలకు నువ్వు కాపాలనా? ఆడపిల్ల మీద చేసుకుంటావు. సిరివెన్నెల తెలుసని వీడు చెప్తే నువ్వు ఎలా నమ్మావు? ఏం చెప్పావురా దానికి? పాపం రాదు, ఏమీ తెలియని చిన్నపిల్ల. నీకు సిరివెన్నెల తెలుసని అబద్ధం ఎందుకు చెప్పావురా? అబద్ధం కాదు మావయ్య, నిజమే. సిరివెన్నెల గారితో నేను ఫోన్ లో కూడా మాట్లాడాను. ఫోన్ లో మాట్లాడావా? అయితే నేను మాట్లాడతాను. మాట్లాడు. నాకు సిరివెన్నెల గారు తెలుసు, నేను 50 మెంబర్నేగా. ఫోన్ చేయరా. గొడవెందుకు బల్లి, ఫోన్ చేయి. ఫోన్ చేయరా. లేదు, నైట్ ఆయనతో మాట్లాడాను. రికార్డింగ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాను. పర్వాలేదు బల్లి, సారీ చెప్పొచ్చు. ఫోన్ చేయి. ఆయనతో మాట్లాడితేనే వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఫోన్ చేయరా. ఫోన్ బండా. ఫోన్ చేయి బల్లి. ఏంట్రా ఏమైంది? వెళ్ళరా. ఏంట్రా ఏం జరిగింది? వెళ్ళమంటున్నాను. హలో సిరివెన్నెల సార్, నేను బల్లిని మాట్లాడుతున్నాను. చెప్పు బల్లి, నేను సిరివెన్నెలనే మాట్లాడుతున్నాను. నువ్వు ఆ అమ్మాయితో పాటే ఉన్నావని నాకు అర్థమైంది. ఆ అమ్మాయి పడేసిందా? నేను తనతో ఏమైనా మాట్లాడాలా? బల్లి, రెహమాన్ గారు నా పక్కనే ఉన్నారు. సరోజ గొంతు వినడానికి ఆతృతగా ఉన్నారు. నువ్వు త్వరగా వాట్సాప్ చేస్తే ఆయనకి వినిపించేస్తా. మనం అనుకున్నట్టుగానే అన్ని సవ్యంగా జరుగుతున్నాయిగా. ఏం మాట్లాడవే? ఫోన్ ఒక్కసారి సరోజకి ఇవ్వు, నేను మాట్లాడతా. సిరివెన్నెల సార్, సరోజ ఇంక இருக்கா பேசுங்க. ఏయ్ చూడు, నీ సిరివెన్నెల గారిని. నువ్వు సిరివెన్నెలవా? కాదు, వెన్నెల్ని. చూడవే, ఈయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వాడి క్లోజ్ ఫ్రెండ్. వాడిని నమ్మి నువ్వు వెళ్ళావంటే పనయ్యాక వాడుకొని వదిలేస్తాడు. రేయ్, సిరివెన్నెల గారు ఎంత పెద్ద రైటరో నీకు తెలుసా? ఆయన పేరు చెప్పడానికి కూడా అర్హత లేదురా నీకు. ఇవేం తెలియకుండా ఈ వేస్ట్ గాడితో తిరుగుతున్నావు నువ్వు. మీ నాన్న చనిపోయాక ఆ బెంగతో మీ అమ్మ మంచం పట్టినప్పుడు సరిగ్గా వీళ్ళు తమిళ షూటింగ్ కోసం మన వైజాగ్ వచ్చారు. నేను ఈ మేడం గారి కాళ్ళు పట్టుకొని నిన్ను పనిలో పెట్టి కుటుంబాన్ని పోషించుకోమంటే పెద్ద సింగర్ వై దేశాన్ని వెళ్దాం అనుకున్నావా? ఏమే, 8వ క్లాస్ తో ఆపేసి వీధుల్లో కూరగాయలు అమ్ముకునేటప్పుడే నీ గొంతు ఎంత నీచంగా ఉండేదో తెలుసా? కరెంట్ షాక్ పుట్ట గాడిదలా ఉండేది. నువ్వు సింగర్వి. చూడు, మర్యాదగా అమ్మగారి కాళ్ళు పట్టుకుని పనిలో చేరు, లేదంటే వాడితోనే వెళ్ళి నాశనం అయిపో. ఈ రెండూ కాకపోతే ఎక్కడైనా పడి చావు. మీ అమ్మ, మీ చెల్లెళ్ళు అందరూ రోడ్డు మీద పడి అడుక్కు తింటారు. సరోజ, నిన్ను నమ్మానురా, ఎందుకు మోసం చేసావురా? ఎందుకు? అవునే మోసం చేశాను. ఎందుకు? నేను నిన్ను ప్రేమించాను, అందుకని నిన్నే కాదు, కావాలంటే ఈ ప్రపంచాన్ని మోసం చేస్తాను. నేను నీతోనే ఉండాలి, అంతే. నీతోనే ఉంటామంటే మీ మామయ్య చెప్పినట్టు పనయ్యాక వదిలేసి పారిపోవడం కాదు. చివరి వరకు, చచ్చే వరకు నీతోనే ఉండాలి. చచ్చే వరకు కూడానే ఉంటావా? అయితే చూడు. సరోజ్, నన్ను సంపాలనుకున్నవాడు చేతులు అడిచి కూడా రావచ్చు, ఎందుకంటే నీకని ఏడనే ఉన్నా. అది మంచిదేలే. అప్పుడే కదా మినిస్టర్ గారు నక్సలైట్ల చేత కాల్చి చంపబడ్డారు. నక్సలైట్లకి మినిస్టర్కి పాత పగల కారణమా, లేదా కొత్త పగల కారణమా, లేక కూండే ఉండే ఈ పనికి మాలిన పిఏ కారణమా, అది కారణమా, ఇది కారణమా అని మినిస్టర్ 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 అంటూ అన్నిటి వీళ్ళు అల్లాడించేవాళ్ళు కదా. అట్టాగైనా మన మర్యాద పెరుగుండేది కదా. ఏమంటావా? నిజమే సార్. అంటే నన్ను నిజంగానే కాల్చి చంపేయాలంటావా? మీకు ఓకే అయితే నాకు ఓకే సార్. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఏదో ఒక టెన్షన్లో. టెన్షనా? అయితే ఊటికి పోయి రెస్ట్ తీసుకో. నీ సస్పెన్షన్కి నేను ఏర్పాటు చేస్తా. వద్దు సార్, ఇదాయ జీవితం సార్. ఇక మీద నిన్ను మన్నిస్తే నువ్వు నాకు తద్దినం పెట్టేస్తావు. నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే నిన్ను ఉద్యోగం నుంచి ఎలా పీకేస్తానో చూడు. ఓ భయ, గవర్నమెంట్కి పనిచేసే గొప్పోడు కదా. డోంట్ ప్లే విత్ పొలిటీషియన్స్.